గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, లెజెండరీ అవార్డ్ విన్నర్, అలాగే మరీ ముఖ్యంగా మన ఫేవరెట్ అయిన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, టెడెక్స్ స్పీకర్ కూడా. సో సార్తో మాట్లాడదాం. ముఖ్యంగా హైదరాబాద్లో ల్యాండ్ కొనాలంటారా? అంటే హైడ్రా లాంటి ప్లేసు ఉన్న ఈ రాజధానిలో ల్యాండ్ కొన్నాక, ఇల్లు కట్టుకున్నాక గెంటేస్తే, ఇల్లు కొలగొట్టేస్తే పరిస్థితి ఏంటి? సో ఈ విషయాలని తెలుసుకుందాం. నమస్కారం సార్. హైదరాబాద్లో ల్యాండ్ కొనడం కంటే, హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం కంటే కూడా బెంగళూరుకి వెళ్ళి రెంట్ ఇంట్లో బతకడం బెస్ట్. ఇది నా మాట కాదు, జనాల మాట. కష్టపడి ఇల్లు కొనుక్కుంటాం, ఈఎంఐలు పెట్టుకుంటాం, శాలరీ మీద బతుకులు, వచ్చి ఇల్లు కొల్లగొట్టేస్తారు. ఎలా అనేది జనాల మాట. మరి జనాల మాటకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అన్నీ మీరు ఇరిగించే క్వశ్చన్లు అడిగితే ఎట్లా విరాట్? ఇప్పుడు జనాల కోసం, జనాలు పబ్లిక్ రకరకాలు ఉంటాయి. అందరినీ, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ సీఈఓ ఉన్నా, ఏ ఎండి, అందరినీ సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు. కొంతమంది పైన ఉంటారు, కొంతమంది కింద ఉంటారు, కొంత మధ్యలో ఉంటారు, కొంత తూర్పు ఉంటారు, కొంత పడమర ఉంటారు. సో హైడ్రా అనేది టెంపరీ ఇష్యూ. అది దేనికి చేశారు? హైడ్రా అనేది అక్రమంగా నాలాలు, చెరువులు, పార్కులు ఆక్రమించిన వాళ్ళ గురించి పెట్టారు. ఒకప్పుడు తెలంగాణలో వేలల్లో ఉండే చెరువులు ఇప్పుడు వందల్లోకి వచ్చాయి. ఈ స్టెప్ తీసుకోకపోతే ఇంకో 10-20 సంవత్సరాలు నీళ్ళు ఉండవు. ఆల్రెడీ బంజారాలు జూబ్లీస్ కొనుక్కుంటాం, నీళ్ళు మీకు తెలిసే ఉంటుంది, మిగతా ఏరియాలో కొనుక్కుంటాం. అయితే హైడ్రా పెట్టిన ఉద్దేశం చాలా సదుద్దేశం, మంచి ఉద్దేశం. దాన్ని అమలుపరచడంలో కొద్దిగా కేర్ తీసుకుంటుంటే బాగుండేది అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఎందుకంటే రోడ్డు మీద ఇప్పుడు ఆల్రెడీ బిల్డర్ కట్టాడు, డిటిసిపి పర్మిషన్ ఉంది, రేరా పర్మిషన్ ఉంది, బ్యాంక్ లోన్ ఇచ్చింది. సో ప్రజల సైడ్ నుండి ఏం తప్పు లేదు ఇక్కడ. వాళ్ళు అన్ని అప్రూవల్ ప్రోటోకాల్ ఫాలో అయ్యారు. కానీ ఇచ్చిన అధికారులు ఇచ్చినట్టు వీళ్ళు ఏం చేస్తారు? అవును, ప్రజలు తప్పు లేదు, కానీ నష్టపోయిన ప్రజలే కదా సార్. అదే కదా, దానికోసం ఇప్పుడు మరి గవర్నమెంట్ కూడా అమెండ్మెంట్స్ చేసింది కదా. ఇప్పుడు హైడ్రా మొదటి నెలలో ఎంత ఉందో, 2 నెలలు ఎంత, ఇప్పుడు 6 నెలలు చాలా యూటర్న్ తీసుకుంది. అంటే సార్థక ప్రాబ్లం అంటారు, కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే వచ్చాయో దాన్ని అడ్రస్ చేశారు. అంటే ఈరోజు ప్రస్తుతానికైతే కామ పెట్టారు అనుకుందాం, కానీ మీరు చెప్పినట్లు ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో చెరువులు ఏరియా అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ నీరు నిండిపోయే ప్రదేశం అయి ఉండొచ్చు, అలాంటి లోతట్టు ప్రాంతం అనుకుంటే ఈరోజు కాకపోతే వచ్చే ప్రభుత్వాన్ని కోలుగొట్టేస్తుంది. సో నేనేమంటున్నానంటే, డిటిసిపి ఎలా అప్రూవల్ ఇస్తుంది, లేకపోతే అధికారులు ఎందుకు అప్రూవల్ ఇస్తున్నారు? అప్రూవల్ ఇచ్చే ఇది కూడా ఇప్పుడు ఇల్లు కోలుగొట్టేసిన పరిస్థితిలో కూడా దానికి ముందు జరిగింది, అప్రూవల్స్ అన్నీ ఇచ్చారు, బ్యాంకు కూడా లోన్ ఇచ్చింది. కానీ బ్యాంక్ మీద లేకపోతే ఇంకొకరి మీద కాదు కదా నష్టం జరిగింది. డైరెక్ట్ ఎవరైతే డబ్బులు కష్టపడి సంపాదించి కూడబెట్టుకుని కొనుక్కున్నారో వాళ్ళ మీద. వీడియోలో వాళ్ళ ఏడుపులు చూస్తుంటే బాధ ఎంత కలుగుతుందో అందరికీ తెలుసు. సో ఇలా ఇన్ ఫ్యూచర్ కూడా జరిగే ఛాన్స్ లేదా? హైదరాబాద్లో ల్యాండ్ కొనడానికి నమ్మకం ఏంటని అడుగుతున్నాం. అంటే అది చాలా వాలటైల్ క్వశ్చన్. మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్, ప్రజల తరఫున అడుగుతున్నారు. కాకపోతే ఒక కొత్త పద్ధతి పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో. పంచ్ సిస్టమ్ పెట్టాడు, బయోమెట్రిక్. అందరూ వ్యతిరేకించారు, కానీ తర్వాత అందరూ ఫాలో అవుతున్నారు. కానీ అక్కడ నష్టం జరిగే స్కోప్ ఏం లేదు, కానీ ఇక్కడ చూస్తుంటే. నీ క్వశ్చన్కి వస్తా. సో హైడ్రా ఉద్దేశం, హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది ఈ రోజు విషయం కాదు, 1920 నుండి విషయం నడుస్తుంది. కానీ అఫీషియల్గా గెజిట్ నోటిఫికేషన్ 2013లో వచ్చింది. అందుకనే ఎన్ కన్వెన్షన్ 2014లో స్టార్ట్ అయింది, కోలుగొట్టారు. పర్మిషన్ ఉంది దానికి కూడా, మీకు అందరూ తెలియదు. ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఉంది. మరి ఎందుకు కోలుగొట్టారంటే అది ఫార్మింగ్ ఉంది పర్మిషన్, నాట్ ఫర్ బిల్డింగ్. ఈ బఫర్ జోన్ ఎందుకు? ఇప్పుడు గార్బేజ్, డ్రైనేజ్ అన్నీ వదిలితే తాగే నీళ్ళు పాడవుతాయి కదా. నీ గుంటలు ఎక్కడున్నాయి, చెరువులు, మంచినీళ్ళు తాగడానికి ప్రతి గ్రామానికి క్రియేట్ చేశారు. సో హైడ్రా ఇంప్లిమెంట్ చేసిన ఉద్దేశం కరెక్టు. తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అన్నారు. అట్లా హైడ్రా పెట్టడం తప్పు కాదు, పెట్టే విధానంలో కొద్దిగా ఫైన్ ట్యూనింగ్ కావాలి. ఇప్పుడు చూసుకుంటే అంతకుముందు నోటీస్ లేకుండా సాటర్డే మార్నింగ్ వెళ్ళి పడగొట్టారు. ఇప్పుడు అది లేదు. కాలేజీలకి, హాస్పిటల్స్కి ఎగ్జామ్స్ ఇచ్చారు, ఎకడమిక్ ఇయర్ పోతుందని. అట్లానే ఇప్పుడు ఏం చేస్తారు, ఆల్రెడీ ఇల్లులు పర్మిషన్ తీసుకొని కట్టేసి నివసిస్తుంటే వాళ్ళని టచ్ చేయొద్దు అన్నారు. ఒకవేళ ఇప్పుడు ఎవరికైనా కూలగొట్టేస్తే ఆల్టర్నేటివ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ లేదా 1000 ఎకరాలు మన జవహర్ నగర్లో తీసుకొని ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు. సో గవర్నమెంట్ చేసినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్లో చేస్తుంది, అందులో కొంతమంది ఎఫెక్ట్ అవుతారు. అది యూ కెనాట్ స్టాప్ ఇట్. జరగడం కరెక్ట్ కాదు. నేను అడిగేది ఏంటి అంటే,
ఇలా చేశారు, దసరా నష్టపోయిన వాళ్ళకి దానికి తగ్గ మాఫీ ఏదో చేస్తున్నారు, అంతా వెల్ అండ్ గుడ్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు పలానా ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, నెలకి 1,00,000-1,50,000 సంపాదిస్తున్నాడు, ఓ 20 లక్షలు ఎంతో ఉంది, ఓ ఈఎంఐ మీద ఇల్లో లేకపోతే ల్యాండ్ కొనుక్కుందాం అనుకున్నాడు. కానీ కొనుక్కోవడానికి ఎటువంటి స్కోప్ ఉంది హైదరాబాద్లో అంటున్నాను నేను, ఎటువంటి పాజిటివిటీలు ఉన్నాయి హైదరాబాద్లో అంటున్నాను. కంపారబుల్లీ వేరే సిటీసే కొంచెం బెటర్గా కనిపిస్తున్నాయి హైదరాబాద్ కంటే అనేది జనాల మాట అంటున్నాను. అంటే అది నేను 100% ఏకీభవించాను. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వేరు, బెంగళూరులో ఉన్న రియల్ ఎస్టేట్ వేరు, ముంబైలో వేరు. ఎందుకంటే హైదరాబాద్లో చీపెస్ట్ ఇన్ ఇండియా ఇవాళ కూడా. హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే 4 పక్కల డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓన్లీ హైదరాబాద్, వైజాగ్ లేదు, ముంబై లేదు, చెన్నైకి లేదు, బెంగళూరు ట్రాఫిక్ పొల్యూషన్ ఆల్రెడీ, ఢిల్లీ పొల్యూషన్. ఏదైనా ఒక సిటీ అంటూ ఉంటే ఇప్పుడు మనకళ్ళే కాదు, తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, యావత్ ప్రపంచం, యావత్ భారతదేశం రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అందరినీ కూడా హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ గ్లోబల్ డెస్టినీగా చూస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో గత గవర్నమెంట్లో 10 రూపాయలు 100 రూపాయలు అయిందా లేదా, 100 రూపాయలు 1000 రూపాయలు అయిందా లేదా. ఇప్పుడు కూడా మనమే చీప్, మనకు మ్యాక్సిమం పంచాయతీ అయితే 20,000 10,000 అమ్ముతారు. బట్ బెంగళూరులో అయితే 70,000-80,000 ఉంది. ఎంతమంది కొనుక్కోగలుగుతారు? కానీ మీరు చీప్ అంటున్నారు, మన సైడ్ కొంతమంది చెప్పే మాట ఏంటంటే హైదరాబాద్లో డిమాండ్ తగ్గిపోయింది, అందుకే ఇంత చీప్గా ఉంటున్నాయి, ఇందుకే రేట్లు పడిపోతున్నాయి అనేది మరికొందరు మాట. అది కాదంటారా? వాస్తవం మీ మీడియాలో పని పాటు ఉండదు బాబు, ఏది వస్తే నోటి 4 దుమ్ము ఉండదు కదా, ఎటైనా తిప్పుతారు. ఇప్పుడు జనాల మాట సార్, పడిపోయింది అనేదాన్ని మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఎవరు పబ్లిక్ ఎవరు? ఆ పబ్లిక్ కూర్చోబెట్టు. నువ్వు చెప్పేది బాబు, ఉదాహరణ చూసుకో. జనవరి 2024 ఎంత లాస్ట్ ఇయర్, జనవరి 2024లో ఆ నెలలో మొత్తంలో 5,454 రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఎంత? 5,454. అందులో ఎన్ని రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఎంత అమౌంట్ వచ్చింది తెలుసా గవర్నమెంట్కి? 38,000 కోట్లు. 2024లో. అదే 2025లో చెప్తాం, మీరు తగ్గిపోయింది అంటున్నారు కదా. 4,444 రిజిస్ట్రేషన్ అయినాయి. అమౌంట్ ఎంత తెలుసా? 45,000 కోట్లు. తగ్గిందా పెరిగిందా? ఒకటి. వేరే సిటీస్తో కంపేర్ చేస్తే ఎలాగే ఉందా గ్రోత్? వేరే ఇప్పుడు ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాడినప్పుడు సంక్రాంతి వస్తే మీరు పండుగ చేసుకుంటాం, ఇల్లు అలుక్కొని పిండి వంటలు చేసుకుంటాం, అది ఆనవాయితీ కదా. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన 3 నెలల ముందు 3 నెలల తర్వాత ఎలక్షన్ ఉండదు, బిజినెస్ ఉండదు. రియల్ ఎస్టేట్ అనేది సీజనల్ బిజినెస్. ఎలక్షన్ వచ్చినా పోతుంది, ఆషాఢం వచ్చినా కొనరు, నెలగంట కూడా అది పెడితే కొనరు, కొన్ని విషయాలు కొనరు. అంటే మీరు హైదరాబాద్ ఇంత వెనకేసుకు వస్తున్నారేమో కానీ నిజానికి జనాలు మాత్రం అసలు RRR కంటే కూడా ORRకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని జనాలు అనుకోవట్లేదు. ఎప్పుడు నిన్న నరేంద్ర మోడీ దగ్గరికి నితిన్ గడ్కరీ శాంక్షన్ చేసుకొచ్చాడు కదా, డబ్బులు లేవు. మరి మీరు నిన్న పొద్దుట మన పొద్దుట రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఒకటి చెప్తాను మీకు లాజిక్ పాయింట్. రాజమౌళి గారుతో ఎవరైనా హీరో 4-5 సంవత్సరాలు సినిమా తీస్తాడు, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అవుతా? అవుతుంది. ఆయన తీసిన 13-14 తెలుగు కానీ మొత్తం అన్ని ఇంచుమించు బ్లాక్ బస్టర్స్. బడ్జెట్ సినిమాలు ఉన్నాయి, హై రేంజ్ ఉన్నాయి. ఆస్కార్ అవార్డుకి వెళ్ళి ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆస్కార్ అవార్డుకి వెళ్ళాం మనం. అయితే ఆ నెక్స్ట్ సినిమా హీరోది ఫెయిల్ అవుతుంది చూడండి. ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే రాజమౌళి గారు పీక్ లెవెల్ తీసుకెళ్తారు. ఎన్టీఆర్ హిట్ అయ్యారు కదా సార్. ఒకటి జనరల్ యావరేజ్ తీసుకో. నేనే రాజమౌళి గారు సపోర్ట్ ఎవరు ఉదాహరణ చెప్తాను, దానికి లింక్ చేస్తాను. సో ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ కొత్త డైరెక్టర్ ఎవరైనా వస్తే ఆయన రేంజ్ తట్టుకోవడం కొద్దిగా కష్టం. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన దగ్గర దరిదాపులు కూడా రావట్లేదు, 50-60% ఆగిపోతున్నారు. రీజన్స్ ఏమైనా అనవచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు జనాల ఎక్స్పెక్టేషన్ హై ఉంది. ఎందుకు? ఆయన స్వతహాగా రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆయన ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, కోకాపేటలో 15 సంవత్సరాల ముందే ట్రేడింగ్ చేశాడు ఆయన. టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ కోకాపేట. మొన్న కేసీ గారు సెకండ్ టర్మ్లో హైలైట్ అయింది. ఆయన 20 సంవత్సరాల ముందే కోకాపేటలో ల్యాండ్లు కొని ట్రేడింగ్ చేసి వెళ్ళాలి కట్టాడు. సో ఆ అనుభవం ఉంటుంది కదా. అందుకని మీరు చెప్పండి, హైదరాబాద్లో ఎన్ని ప్రాజెక్టులు టైంకి పూర్తవుతున్నాయి, ఎన్ని ప్రాజెక్టులు తీసుకున్న డబ్బులు ఎవరి దగ్గర అయితే జనాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాయో ప్రాజెక్ట్స్ నేను అంటే అది గవర్నమెంట్కి లింక్ చేయలేదు. ప్రాజెక్ట్ అనేది మీరు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్. సో బిల్డర్తో సంబంధం గవర్నమెంట్కి ఏమున్నది? గవర్నమెంట్ ఏం ఇష్యూ లేదు. ఇవి కూడా జనాల నమ్మకం కాస్త పోగొట్టేది. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇప్పుడు
10 మంది మంచి వాళ్ళు ఉంటే ఒకడు దొంగడు ఉంటాడు అందులో, మీరేం చేయలేరు. ఆ ఒకటి వాళ్ళు 9 మంది ఇప్పుడు 1 పాట్ ఆఫ్ మిల్క్. కానీ రియల్ ఎస్టేట్లో ఒకటి కాదు 100 మంది ఉన్నారు అంటున్నారు. అవునండి, ఇప్పుడు జనాలు కొనుక్కునేటప్పుడు నువ్వు మోసపోతావు తెలిస్తే అవతల మోసం చేస్తాడు కదా. వై ఆర్ యూ గివింగ్ దట్ ఛాన్స్? మీరు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ఒక ఈసీ తీసుకోండి, ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ అపాయింట్ చేసుకోండి. ఎందుకు చేసుకోవట్లేదు? ఆ 1% 2% సేవ్ చేయడానికి 98% వదులుకుంటున్నాం. ప్రీ లాంచ్లో కొన్నదని పదే నేను చెప్తున్నా. కొండాపూర్లో ఉన్న దాదాపు 10-15 ప్రాజెక్టుల పైన ఉంటే ఒక ప్రాజెక్ట్ కూడా ఇప్పటివరకు సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు. అంటే దానికి చర్యలు తీసుకుంటారండి. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న స్టాఫ్ కానీ ఎక్విప్మెంట్ కానీ అంత ఉండదు. ప్రాజెక్ట్స్ బిల్డర్స్ ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కంపెనీలో ఇప్పుడు మీరు ఉన్నారు, యాంకర్గా చేస్తారు 2 సంవత్సరాలు, తర్వాత యూట్యూబ్ ఛానల్ పెడితే పాస్ అవుతుంది, ఫెయిల్ అవుతారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుభవం, మీ ఎండి గారు మీ చైర్మన్ గారు ఆ అనుభవం వేరు. నువ్వు 2 నెలలు 2 సంవత్సరాలు పెడితే ఎట్లా వస్తుంది? సో ఇక్కడ కూడా ఏంటంటే కొంతమంది టాప్ బిల్డర్స్ ఎవరు ఫెయిల్ అవ్వట్లేదు. టాప్ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. జనాలు టాప్ బిల్డర్స్ దగ్గరికి వెళ్ళాలంటే దానికి తగ్గ ఖర్చులు పెట్టుకోగలరంటారు. జితనా ఆట ఉత్తనా రోటీ, ఎంత పిండి ఉంటే అంత రోటీ వస్తుంది. డబ్బులు కొనుక్కోమంటారు ల్యాండ్ అంటే మీ బడ్జెట్లోనే చూసుకోండి. ఇప్పుడు నువ్వు అంబానీలాగా అవ్వలేవు కదా, నేను అవ్వగలనా, నువ్వు అవ్వగలనా? అవ్వలేం కదా. అంటే ఇప్పుడు బడ్జెట్లో చూసుకోమంటే ఇప్పుడు సామాన్యుడి కల ఇల్లు అనేది మన అందరికీ తెలుసు. ట్రెడిషనల్గా ఇల్లు అనేది ఇన్వెస్ట్మెంట్ కింద చూసే వాళ్ళు ఉన్నారు, ఇల్లు అనేది ఒక ఎమోషన్గా చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అందుకే ఇప్పుడు బ్యాంకులు అనేవి ఈఎంఐల మీద బతకడానికి కారణం ఏంటి? ఆ ఆశ ఉండవల్లనే కదా. తప్పులేదు ఆశ. నీ అనేది ఏ పని చేసినా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటంటే దానికి ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మన తెలుగులో ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఏంటంటే చూస్తుండగా సూదిపోనీరు, చూడకుండా ఏనిపోయినా వదిలేస్తాం. మీకు అర్థం ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఒక 20-30 ట్రాన్సాక్షన్ చేస్తే మీరు సొంతంగా చేసుకోండి. మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం కొనేటట్టయితే దయచేసి, నేనున్నాను, నాలాగా బోల్డ్ మంది ఉన్నారు, మంచి ఏజెంట్లో కూడా కొంతమంది చీట్ చేసే వాళ్ళు ఉన్నారు, స్ట్రీట్ బ్రోకర్స్. సో మీరు చెక్ చేసుకో, మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు 2-3 మాట్లాడి. ఏజెంట్లతోనే కదా రిస్క్ అంతని, ఏమీ లేని దాన్ని ఏదో ఉందని చెప్పి ఎవడు బతుకుడు బతుకుతున్నాడు. మీరు చెప్పండి. ఇప్పుడు హాస్పిటల్లో మోసం లేదా చెప్పండి, హోటల్లో మోసం లేదా? మీరు నిజంగా చెప్పండి. అంటే ఇప్పుడు అక్కడ మోసం ఉందని ఇక్కడ మోసం ఉందంట ఉండాలంట. అది అవి కొన్ని మన కంట్రోల్లో ఉండవు, కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి. నేను ఏమంటానంటే ఏజెంట్ అనే వ్యక్తి దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూపించమనండి, టైటిల్ డీడ్ చూపించమని. చూపించకపోతే ఎందుకు కొనుక్కుంటారు మీరు? బయ్యరు ఎందుకు సపోజ్ చూపించలేదు, ఎందుకు కొనుక్కుంటున్నారు మీరు? మీకు ఆప్షన్స్ లేవా? వేల కొద్ది బిల్డర్స్ ఉన్నారు తెలంగాణలో. ఎక్కడ దొరుకుతారంటారు వీళ్ళంతా? అది మీరు అడగండి, చెప్తాను ఎలా కావాలో. అది మంచి క్వశ్చన్. ఇప్పుడు ఒక ప్రాపర్టీ మనం కొనుక్కోవాలంటే ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. మన బడ్జెట్ ఎంత, మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత లోన్ తీసుకోవాలి, అసలు మనకు లోన్ ఎలిజిబిలిటీ ఉందా, ఇది బయ్యర్ యాంగిల్. ఏ లొకేషన్, ప్రాపర్టీ సైజ్ ఎంత, ఫ్లాటా, ప్లాటా, అపార్ట్మెంటా, విల్లా, ఈ క్లారిటీ ఉండాలి, రైట్? నెక్స్ట్ వచ్చేసి బిల్డర్ దగ్గరికి వచ్చేసరికి మీరు కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ యూ టు డూ ఇస్ టేక్ సర్వీసెస్ ఆఫ్ అ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హూ హ్యాస్ మోర్ దెన్ 10-15 years ఎక్స్పీరియన్స్. 10-15 years మినిమం. 1 నెల 2 సంవత్సరాలు ఆడు ఏం చేయలేడండి. అర్థమవుతుందా? మినిమం 10-15 years ఉంటే ఎత్తు పొలం అన్నీ చూసుంటారు. ఒకటి ఏజెంట్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఎవడు కమిషన్ తక్కువ తీసుకుంటాడు అనే వెళ్ళకండి. మార్కెట్ స్టాండర్డ్ సెట్ చేశారు, ఆ స్టాండర్డ్ ఇచ్చండి, మీరు 98% సేఫ్ ఉంటుంది. ఆ చేతుల్లో పెట్టాలి. ఇప్పుడు చిరంజీవి గారు కొడుకో, నాగార్జున కొడుకో ఎవరు మంచి డైరెక్టర్ చేతిలో పెడతారు. అలా మీరు మంచి ఏజెంట్ చేతిలో పెడితే, ఏజెంట్ రోల్ ఏంటి? ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్కి నార్మల్ స్ట్రీట్ బ్రోకర్కి తేడా ఉంది. స్ట్రీట్ బ్రోకర్ అన్నాడు ప్రాపర్టీ చూపిస్తారు, అక్కడ చూసుకుంటే ప్రాపర్టీ చూపించారు. దాన్ని ప్రొఫెషనల్ మేము ఉన్నామంటే మేము మా ట్రైనింగ్లో రియల్ ట్రాక్షన్ ట్రైనింగ్ ఇస్తాం, మీకు తెలుసు. ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ దగ్గర నుండి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా, లేకపోతే బ్యాంక్ లోన్ వచ్చేదాకా సర్వీస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ చివరి రోజు రిజిస్ట్రేషన్ ఏదైతే ప్రాపర్టీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో, కీస్ ఇస్తున్నారో, ఆ రోజు మాత్రం మనకు ముందు ₹1 ఇవ్వక్కర్లేదు. అదే మీరు లాయర్ కానీ డాక్టర్ కానీ వెళ్ళండి, ముందు డబ్బులు ఇచ్చాక అపాయింట్మెంట్ ఇస్తాడు. మేము సర్వీస్ మేము మొత్తం అంతా చేసి 3 నెలలైనా 4 నెలలైనా ఆగి ఉంటారు. ఒకటి బిల్డర్ పరంగా ఏం చూడాలి, మీరు ఎలాగా చూడాలంటే బిల్డర్ దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ బిల్డర్కి వెళ్ళరు, మీరు టైం ఉండదు, మీకు 2 కోట్లు పెట్టుకుంటారు, టైం ఉండదు. నాకు ఫోన్ చేస్తారు అమెరికా, యూకే, సౌదీ నుండి, సార్ 1 minute సార్ मैं 2 करोड़ रखना चाहता हूँ, 2 కోట్లు పెట్టాలనుకుంటే ఎక్కడ పెట్టాలి చెప్పండి. ఎలా చెప్తారండి? 2 కోట్లు నువ్వు నేను లైఫ్ టైం కష్టపడిన వస్తారో రావో తెలియదు, అవునా? 2 కోట్లు 3 కోట్లు బిగ్ అమౌంట్. అవును, డెఫినెట్లీ. సో నేనేమంటానంటే మీరు 2 కోట్లు 3 కోట్లు పెట్టాడు, 2-3 రోజులు కేటాయించండి, 2-3 గంటలు ఇవ్వండి. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీరు మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు, ఎక్కడో హోటల్లో ఏదో పెళ్లి పార్టీకి వెళ్ళారు, ఫుడ్ పాయిజన్ అయింది 3 ఫ్రెండ్స్కి, మీ 3కి అయింది. మీ 3కి వెళ్ళిన డాక్టర్కి వెళ్ళగానే మందులు ఇస్తాడా నీకు? చెక్ చేస్తారు. ఏమంటాడు? చెక్ చేయడు, ఫస్ట్ ఇంట్రోగేట్ చేస్తారు. ఏం తిన్నావు, ఎవరితో తిరిగో, ఏం తాగో, ఎప్పుడు తాగో అడుగుతాడు. అడిగాక మందులు ఇస్తాడా?
ఇవ్వడు. ఏం చేస్తాడు? టెస్టులు రాస్తాడు. టెస్టులు వచ్చాక మందులు ఇచ్చి 3 రోజులు వాటి తగ్గిపోతారండి అంటాడు. ఇదే జరిగే వాస్తవం. మరి అక్కడ 500 కట్టినది అంత సినిమా ఉంటే ఇక్కడ 2 కోట్లు పెట్టినది ఎంత సినిమా ఉండాలి? సో నా ఫస్ట్ సిన్సియర్ అడ్వైస్, నేను ప్రౌడ్గా తప్పుగా చెప్పట్లేదు, మీకున్న అనేకమైన షెడ్యూల్ బట్ట ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒకటి దీని మీద వర్క్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ అంతా ఏజెంట్ మీద కానీ బిల్డర్ మీద కానీ డిపెండ్ అవ్వకూడదు. సో బిఫోర్ యూ గై బిల్డర్ని, సపోజ్ మీరు ఒక 5 ప్రాజెక్ట్స్ చూశారు, ఇంకో ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే 10-20 ప్రాజెక్ట్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు. డోంట్ సీ 10-20 ప్రాజెక్ట్, ఏది రిజెక్ట్ చేయాలో మీకు తెలియదు, రైట్? సో ఒక 4-5 ప్రాజెక్ట్ చూడండి, ఒకటి చూసి కొనుక్కోవట్లేదు. మీ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు 5 ప్రాజెక్టులో ఒక ప్రాపర్టీ 0, ఈ 5లో ఇది బాగుంది అని మనం 2వ విజిట్ 3వ విజిట్ చెప్తాం. ఆ ప్రాపర్టీ కన్ఫర్మ్ అయిందని బిల్డర్ని కలవండి. మీరు సేల్స్ తోటితో మాట్లాడండి, ఏజెంట్ తోటితో మాట్లాడి, నో ప్రాబ్లం. డీటెయిల్స్ రైటింగ్లో తీసుకోండి, కొటేషన్, నో ఓరల్ స్టేట్మెంట్స్. మా 10 లక్షలు తగ్గిస్తా, 5 లక్షలు తగ్గిస్తా, అదే పెట్టాలి. సో బిల్డర్ని కలవండి. బిల్డర్తో ఒక మీరు వెళ్ళగానే బిల్డర్ తలుపు తీసుకొని ఉండడు, ఆయనకున్న షెడ్యూల్ అనుకుంటుంది. ఒక 2-3 రోజులు అపాయింట్ తీసుకొని, సార్ మీతో ఒక హాఫ్ అన్ అవర్ టైం కావాలి, 1 అవర్ టైం కావాలి తీసుకొని కలవండి, వెళ్ళి ఒక గంట సేపు మాట్లాడండి. ఇప్పుడు నీతో ఒక గంట సేపు మాట్లాడితే నీ గురించి 80% నాకు తెలుసా తెలీదా? ఛాన్సెస్ ఉన్నాయి, తెలుసా? నేనైనా నువ్వు ఎవరైనా, మనం ఇండియాలో గ్రేడింగ్, వీడు ఏ గ్రేడ్, వీడు బి గ్రేడ్, పనికిరాడు రా, వీడు మంచి తోపురా అని మనమే చెప్తాం. అది కరెక్టా రాగానే పక్కన పెట్టు. సో బిల్డర్తో మాట్లాడడం విజన్ ఏంటి, ఆయన ఎందుకు స్టార్ట్ చేశాడు బిజినెస్, ఇవన్నీ అడగాలి. క్వశ్చన్ మీరు రాసుకొని, మీరు తెలియపోతే నాలాంటి వాళ్ళు అంటే నేను చాలామంది చెప్పాను. నేను 26,000 ట్రాన్సాక్షన్ చేశాను, అంటే హ్యాపీ కస్టమర్స్ ఫర్ 26,000 పీపుల్ అండ్ 25,000 పీపుల్ ట్రైన్ చేశాను. హానెస్ట్, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ. కమిషన్ కోసం ఏ బ్రోకర్ అయినా బిజినెస్ చెయ్యకూడదు. కస్టమర్ ప్రాబ్లం అర్థం చేసుకొని బ్రోకరేజ్ కానీ కమిషన్ కానీ ఇన్సెంటివ్ కానీ ఇట్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ ది సర్వీస్. నాకు కమిషన్ వస్తుంది, నేను ఇరికించకూడదు. నేను అదే చెప్తాను ఆ ట్రైనింగ్లో. మెయిన్ నా అడ్వాంటేజ్ అంటే అది. సో కమిషన్ వస్తుంది కానీ ఏదో, ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ జూబిలీస్లో మార్కెట్ చేస్తాను అనుకోండి, వెనకాల గ్రేవేట్ ఉంది, ముందు నుంచి ఫస్ట్ గ్రేవేట్ చూపిస్తాను. గ్రేవేట్ చూపించి, సార్ ఇది ఉంది మీరు కొనుక్కుంటే, అప్పుడు ఏం చేస్తాడు, రేట్ తగ్గిస్తాడు ఆయన. గ్రేవేట్ నువ్వు నేను కొనం కదా, రేట్ తగ్గిస్తాడు. సో లేదా పైన ఎలక్ట్రికల్ వైర్ ఉంది, హై టెన్షన్ వైర్, కొనుక్కోరు చాలామంది, రేట్స్ ఉంటాయి, చూపించండి. ఫ్లోర్ అప్ అండ్ డౌన్ డైరెక్ట్ మధ్య ఫ్లోర్లో తీసుకెళ్తే కనిపించింది కదా వాడికి. మీరు చెప్పండి, నిజాయితీ ఉంటే మీరు లాంగ్ టర్మ్ ఉంటారు బిజినెస్లో. లేకపోతే పైన ఉన్నాడు మనం చూసి అక్కడక్కడే పనిష్మెంట్ చేస్తారు. నరకలోకం ఎమ్మలోకం అని అడుగుతాడు పైకి వెళ్ళినప్పుడు. నరకలో అంటే ఆయిల్లో ఫ్రై చేస్తారు, తెలుసు కదా. సో అది బిల్డర్తో మాట్లాడిన తర్వాత ఇంపార్టెంట్ పని అంటే లీగల్ ఒపీనియన్. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకు లీగల్ ఒపీనియన్ అందరూ ఇవ్వగలరు అంటారా? లాయర్స్ ఉన్నారండి దానికి, స్పెషల్ ఉన్నారు. స్పెషలైజ్ మీకు లాయర్స్ ఎదుర్కొని అయితే ఎవరైనా కావాలంటే దే కెన్ సెండ్ మీ మెసేజ్, నేను గైడ్ చేస్తాను. సో లాయర్స్ ఎలా అంటే ఆ రంగంలో, ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఒకప్పుడు ఎంబీబీఎస్ ఉండేది, ఆర్ఎంపీ డాక్టర్ ఉండేవాడు, తర్వాత ఎంబీబీఎస్, తర్వాత ఎండి, తర్వాత ఇంకా ఆన్కాలజీ, గైనకాలజీ, రేడియాలజీ అన్ని. అట్లా రియల్ ఎస్టేట్ కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో లాయర్స్లో కూడా ఉన్నారు. ఆ కన్సర్న్ రియల్ ఎస్టేట్ చేసే లాయర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు 3-4 రోజులు తీసుకొని 5,000 10,000 ఎంతో ఛార్జ్ చేసి ప్రాజెక్ట్ పెట్టి ఒపీనియన్ ఇస్తారు. ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఆ ఒపీనియన్ బట్టి మీరు ముందుకు వెళ్ళాలంటే ఏ పత్రాలు తక్కువ ఉన్నాయి, లేకపోతే వెళ్ళకూడదని 3 క్లాసులు పెడతాడు. ఆ అడ్వైస్ తీసుకొని వెళ్ళాలి. ఒకటి. రెండోది, లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఫైల్ ఉంటుంది బిల్డర్ దగ్గర. అంటే ఈ ప్రాపర్టీ పుట్టిన దగ్గరండి, నువ్వు జాబ్కి వెళ్ళావు అనుకో, 30-20 సంవత్సరాలు అనుభవం ఉంది నీకు, పీజీ దాకా చేసావు, మొదటి ఎక్కడ చదివి రికార్డు ఉంటుంది కదా, ఏ స్కూల్ ఎప్పుడు చదివి, టీసీ ఎప్పుడు తీసుకున్నావు, మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవన్నీ ఉంటాయి లేదా. అది అట్లనే ప్రాపర్టీ లేఅవుట్ వేసినప్పుడు దగ్గర నుండి ఇంతవరకు గత మినిమం 50 సంవత్సరాల డాక్యుమెంట్స్ తీసుకుంటే బెటరు. 30 పర్లే కానీ, బట్ 40-50 ఉంటే బెటరు. ఉర్దూలో రాసిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఉర్దూ, హైదరాబాద్ అంటే నిజాం కాలంలో, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది అంతే కదా, 1940 రఫ్లీ 75 సంవత్సరాలు అయింది. సో అప్పుడు నేను కూడా డాక్యుమెంట్, నేను ఇల్లు కొనుక్కోవడం సమస్య లేదంటారా? ఒకే ల్యాండ్ 2-3 మీద పేరు మీద ఉండడం అనే సమస్య ఇప్పుడు లేదంటారా? అంతకుముందు ఉండేదండి, ఇప్పుడు బాగా తగ్గింది. 0 తగ్గింది అంటే 100% తగ్గలేదు, 95% 96% తగ్గిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లెవెల్, అంతకుముందు సాఫ్ట్వేర్ ఉండేది కాదు. డిజిటలైజేషన్లో మీరు హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా చూసుకుంటే హెచ్ఎండి వెబ్సైట్కి వెళ్ళాలి. ఇప్పుడు పలానా ప్రాజెక్ట్కి రేరా ఉందా లేదా, రేరాలో వెళ్తే చెప్తాడు. అట్లా పెద్దదాన్ని ఇప్పుడు పలానా లేఅవుట్లో పలానా ప్లాట్ నెంబర్ ఎవరి పేరు ఉంది ఉంటే బిల్డర్ పేరు ఉండాలి, లేదా బయ్యర్ పేరు ఉండాలి, లేదా ఓనర్ పేరు ఉండాలి. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఈ 3 ఫ్లాట్లలో బిల్డర్ పేరు అంటే బిల్డర్ దై ఉండొచ్చు, ఓనర్ దై ఉండొచ్చు, లేదా బయ్యర్ దై ఉండొచ్చు,
ఏది బెటర్ అంటారు కొనుక్కోవడం? అదే ప్రాపర్టీ ఒకటే ఉంటుందండి. జనరల్గా ల్యాండ్ ఓనర్ షేర్ అంటే కొద్దిగా తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ల్యాండ్ ఓనర్ ప్రెషర్ ఉండదు. మా తాతల కాలంలో నేను 100 రూపాయలు ఎకరం కొన్నాను, ఈరోజు ₹1,00,00,000 అయింది. నాకేం ప్రెషర్ ఉంటుంది? కానీ బిల్డర్కి ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే అప్పులు తెస్తాడు, ఓవర్ రేట్స్ ఉంటాయి, కంపెనీ నడపాలి. కాబట్టి జనరల్గా బిల్డర్ షేర్ ముందు సేల్ అయిపోతుంది, ల్యాండ్ ఓనర్ షేర్ కొద్దిగా లాభం ఎక్కువ వస్తుంది. కాబట్టి వాళ్ళకు 10,000 బదులు 9,000 ఇచ్చి అమ్మేస్తారు జనరల్గా. అది 100% కరెక్ట్. అలాగే ఉండడానికి కొన్ని కేసులు ఆ పాజిబిలిటీ అంటే నాకు నెమ్మది. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్టు 7,000 ఉంటుంది, ప్రాజెక్ట్ అయిన 11,000 అవుతుంది. ఈయన 11,000 బదులు అప్పుడు ఏం చేస్తాడు? 9,000కి అమ్మేస్తాడు. ఫిర్బీనికి లాభమే. బిల్డర్ మ్యాక్సిమం 9-10,000లో అమ్మేస్తాడు. మీకు అర్థం 8,000 7,000 స్టార్ట్ చేసి ఎవ్రీ 3 నెలలు 6 నెలలు 500-1000 రూపాయలు పెంచుకుంటూ వచ్చేస్తాడు. సో అది. దాని తర్వాత బిల్డర్ వెబ్సైట్ చూడాలి. బిల్డర్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు ఎందుకంటే గూగుల్ రివ్యూస్. తర్వాత బిల్డర్ ప్రాజెక్ట్స్ కొన్ని కంప్లీట్ చేశాడు, కొన్ని చేస్తున్నాడు, కొన్ని చేయబోతున్నాడు. ప్రతి బిల్డర్, ఏ బిల్డర్కైనా మీరు కొనే రంగు అంటే సపోజ్ మీరు విల్లా కొనుక్కుంటున్నారు, ప్లాట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ప్లాట్లు కట్టడం చేయడం వేరు, అపార్ట్మెంట్ హైరేజ్ చేయడం వేరు, విల్లా కట్టడం, ఫామ్ హౌస్ 4 డిఫరెంట్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. న్యూస్ అంటే ఫుల్ ఫామ్ అదే కదా, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. అవును. సో అందులో అనుభవం ఉన్న వాళ్ళని మీరు చూసుకోండి. అంటే ఇప్పుడు చాలామంది 25 సంవత్సరాలు ప్లాట్లు మంచి బిల్డర్, కానీ నేను విల్లాస్ మొదలుపెట్టాడు. నీళ్ళంటే ల్యాండ్ ఇస్తానంటే విల్లా టెక్నిక్ తెలియదు ఆయనకి, టెక్నాలజీ, డిజైనింగ్, అయితే హైరేజ్ వేరే స్కిల్స్ ఉండాలి, స్కిల్ సెట్. అందుకని మనం స్కిల్ యూనివర్సిటీ అని పెడుతున్నారు ఇక్కడ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అప్పుడు చూసుకొని అలా ఉంటే కొనకపోవడం బెటర్. ఆ లైన్లో కనీసం ఒక 20-30 ప్రాజెక్ట్ చేసిన ఘనత ఉండాలి. అయితే ప్రాజెక్టు ఎన్ని కంప్లీట్ చేశాడని అడగాలి. ఎన్ని కంప్లీట్ చేశాడో దానికంటే ముఖ్యం ఏంటి తెలుసా? ఎన్ని ప్రాజెక్ట్ టైంలో డెలివరీ చేశాడనేది అడగాలి. ఇంత రీసెర్చ్ చేసే టైం ఎక్కడ ఉంది? మనకు లేదు కదా. సో అట్లనే సైట్కి వెళ్ళాలి. ఆయన పాత కంప్లీట్ చేసే చాలామంది అంటే కొంతమంది బిల్డర్స్ 80% 85% వదిలేస్తారు. గేట్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, పచ్చదనం ఉండదు, ఎండిపోయి ఉంటే దానంతలో పరుగుతుంది. సో అలాంటివి మీరు కలెక్ట్ చేసుకోవాలి. మీకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అపాయింట్ చేసుకుని ఇవన్నీ కూడా మీకు గైడ్ లైన్స్ ఇస్తారు. ఇన్ని తెలుసుకోవడంలో సార్ రియల్ ఎస్టేట్ అనేది ఒక అన్ఆర్గనైజ్డ్ బిగ్ సెక్టార్ కింద మారిపోయింది ఇండియా మొత్తంలో, ఈవెన్ హైదరాబాద్లో కూడా. అంటే ఎందుకు అన్ఆర్గనైజ్డ్ అన్నానంటే, ఇప్పుడు డెఫినెట్లీ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా, ఒక కంపెనీ ఓనర్గా మీరు చాలామందికి సుపరిచితం. కానీ మీరు అందరి దగ్గర రీచ్ అవుట్ అవ్వడం అంత ఈజీ కాదు. లేదండి, నా నెంబర్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుందండి. రోజు కాల్స్ కూడా డైరెక్ట్ నేనే తీసుకుంటాను. ఓ నైస్. ఎందుకంటే నాకు సబ్స్టిట్యూషన్, ఇప్పుడు నేను మా పిఏ ఒకసారి ఇలా షూటింగ్లు ఉంటాయి తప్ప నా పిఏ అయితే నేను చెప్పే ఆన్సర్ అక్కడ చెప్పలేరు. నాకు కస్టమర్తో మాట్లాడడం అనేది ఒక ఆనందం. వాళ్ళు బాధ తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయడం, దాని మందు. మీరు చిన్నప్పుడు ఉన్న తెలుసు జిందా తెలుసా? దాని పేరు విన్నారా? ఏంటది జిందా తెలుసా? నొప్పికి సర్వరోగ నివారణ. ఓకే. మనం రియల్ ఎస్టేట్కి అట్లా అంటాం. ఓకే. నన్ను ద్రోణాచార్య అని, భీష్మపిత అని, శ్రీకృష్ణ అని చాలా పేర్లు ఎవరు ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటారు. పర్పస్ ఏదేమి పిలుచుకున్నా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక కస్టమర్కి ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధానం చెప్తాను నేను. ఇనిషియల్ డేస్లో మీరు కూడా ఒక ల్యాండ్ అంటే ఎక్కువ కొని నష్టపోయారు అనేది విన్నాను. అది ఎంతవరకు ఎక్కువ కొనలేదండి, పర్మిషన్ లేకుండా కొన్నాను. ఓకే. సికింద్రాబాద్లో 3 సైడ్ రోడ్డు, ప్రతి ప్రాపర్టీకి ఒక సైడ్ రోడ్డు ఉంటుంది, లేదా 2 మీ బిల్డింగ్ కార్నర్ బిట్ 3 రోడ్లు ఉంటాయి. 3 రోడ్లు జనరల్గా ఉండవు, కానీ ఆ ప్రాపర్టీకి సిటీలో 3 రోడ్లు ఉన్నాయి. దానికి ప్రీమియంకి వచ్చి కొన్నాను నేను. ఒక మార్కెట్ రేట్ 30% ఎక్కువ. నాకు ఆ ఏరియాలో ఆ ఇల్లు కావాలి. ఆ ఇల్లు చుట్టూ ఒక 3-4 కిలోమీటర్ 50 మంది, మా బ్రదరు, మా సిస్టర్, మా అత్తగారు వీళ్ళందరూ ఉన్నారు. కొన్నా. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే బ్రోకర్ ద్వారానే కొన్నాను. అప్పుడు స్ట్రీట్ బ్రోకర్, అప్పుడు ప్రొఫెషనల్ బ్రోకర్ లేరు, అన్ని 30 years బ్యాక్. స్ట్రీట్ బ్రోకర్స్ ఉన్నారు కదా, ఉన్నారు కానీ వాళ్ళు అంగుట అంత వాళ్ళు 10,000 20,000 ఇస్తే వెళ్ళిపోయారు. మళ్ళీ 1% 2% ఉండేది. ఎంత కొన్నా 50,000 చేతులు పెడితే హ్యాపీ అయిపోతాడు. ఒక ఇండివిజువల్ బ్రోకర్ 50,000 30 సంవత్సరాలు అంటే లక్షలతో సమానం. సో కొనేసిన తర్వాత తెలిసింది దాని పర్మిషన్స్ లేవని. 45 years ఓల్డ్ హౌస్, ఓనర్ చెప్పలేదు, ఎస్ఆర్ఓ చెప్పలేదు, డాక్యుమెంట్ రైటర్ చెప్పలేదు, ఏజెంట్ చెప్పలేదు, మా ఫ్రెండ్స్ చెప్పలేదు. కొన్న తర్వాత ఇవన్నీ గుసగుసలు. అందుకే నేను రియల్ ఎస్టేట్లో దీని మ్యాటర్ సంగతి ఏదో చూద్దాను రియల్ ఎస్టేట్ అయ్యి. ఒకప్పుడు నాకు పర్మిషన్ లేని ఇల్లు కొనుక్కొని ఈరోజు 1,500 పైగా వీడియోస్, 25 ఛానల్, ఈటీవీ, ఎన్టీవీ, సుమన్ టీవీ, సాక్షి టీవీ, ఐ డ్రీమ్ ఇవన్నీ ఉన్నాయి.
ఎందుకంటే మనం మోసపోయినట్టు ఇంకొకటి ఎవరు మోసపోకూడదు. ఇది నా 1,00,000 మందిని ట్రైన్ చేస్తా లీడర్స్ని. ఇప్పుడు 25,000 దాటిపోయి అయింది. కస్టమర్స్ హ్యాపీ కస్టమర్ 26,000 మంది, 1,00,000 మంది కస్టమర్స్కి హ్యాపీగా హెల్ప్ చేద్దాం. నాకు వచ్చిన బిజినెస్ జనరల్గా మీరు చూసి నేను ఎక్కడ మార్కెటింగ్ చేయను. మనకి రిఫరల్ బిజినెస్, కస్టమర్ రిఫరల్. నువ్వు కొన్నావు అనుకో, నీ ఫ్యామిలీ అంతా నా దగ్గరికి వస్తారు రియల్ ఎస్టేట్. అలాంటి సర్వీస్ ఇస్తాం. ఈ 20-30 సంవత్సరాలు కూడా ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా సర్వైవ్ అవుతున్నాం అంటే మనం ఎప్పుడు చీట్ చేయాలని. కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. ఈజ్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు యూ. యు ఆర్ నాట్ డూయింగ్ ఏ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్. వండర్ఫుల్ సార్. అంటే నిజంగా మిమ్మల్ని భీష్మ పితామహ లేదా ద్రోణాచార్యులు అని పిలవడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ అంటే హైదరాబాద్లో ఏం జరుగుతుంది అనేది స్టిల్ నౌ ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ దగ్గర నుంచి మొదలుపెట్టి అప్పట్లో డాక్యుమెంటేషన్ సంబంధించి అట్ ది సేమ్ టైం ఒక ప్రొసీజర్, అసలు ఇల్లు కొనాలి లేకపోతే ఒక ఫ్లాట్ కొనాలి లేకపోతే ఒక ల్యాండ్ ఉంది అందులో మళ్ళీ హై రైజ్ అపార్ట్మెంట్, ఆ విల్లానా, దేనికైనా సరే ఒక ప్రొసీజర్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనే ఒక ఇండివిజువల్ అప్రోచ్ దగ్గర నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ మీ ఓన్ స్టోరీ చెప్పడం, ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంది. పర్మిషన్ ఒకటి యాడ్ చేయాలి. గవర్నమెంట్ పర్మిషన్స్ కంపల్సరీ ఉంది. డిటీసీపీ, హెచ్ఎండి, జిహెచ్ఎంసీ అట్లా రేరా ఉండాలి. అవును. అట్లా లేటెస్ట్గా FTL అండ్ బఫర్ జోన్, ఇవన్నీ కూడా మీకు ఒక అడ్వకేట్కి వెళ్తే అన్ని చేసి పెడతారు. మీకు డౌట్ ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోవచ్చు. హెచ్ఎండి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. చాలా మంది భయం పెట్టుకుంటారు కదా, మనం వెళ్ళి అడగలేమేమో, మనం వెళ్ళి. లేదు, మీరు అడగక్కర్లేదు. యాక్చువల్లీ మీకు కొద్దిగా ఎంతో మీరు ముసలి వాళ్ళు 60-70 కంప్యూటర్ రాకపోతే మీ మనోళ్ళు కొడుకులు ఉంటారు కదా, ప్రతిదానికి వెబ్సైట్లో పెట్టారు గవర్నమెంట్. అర్థమైందా మీకు? వెబ్సైట్లోకి వెళ్ళి మీ సర్వే నెంబరు, విలేజ్ నెంబరు, మండల పేరు పెడితే అది బఫర్ జోన్లో ఉందా లేదా అని తెలిసిపోతుంది. నేను మన దీంట్లో మాట్లాడాం అంతకుముందు, ఆ టైంలో మాట్లాడాం, స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడాం. ప్రతి ఒక్కరు కూడా హెచ్ఎండి పర్మిషన్ ఉందా లేదా, రేరా ఉందా లేదా, డిటీసీపీ ఉందా లేదా, FTLలో ఉందా, ఇవన్నీ కూడా ప్రతి గవర్నమెంట్ మంచి పని ఏంటంటే సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అన్నీ వెబ్సైట్లో పెట్టారు. మీరు వెళ్ళి ఓపెన్ చేసి ఇదుక్కోవడం. ఒక 4-5 ఇన్ఫర్మేషన్ పెడతారు. సర్వే నెంబర్ ఎంత, ఏ విలేజ్, ఏ మండలం, ఏ పంచాయతీ పెడితే అన్ని కింద వచ్చేస్తుంది ఈజీగా. ఎవరికైనా కావాలంటే మేము చెప్తాం తప్పకుండా. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఎన్నో విషయాల్లో డీటెయిల్సింగ్ మీకు కావాలి, ఆ డీటెయిల్స్కి సంబంధించి మీకు అవగాహన లేదు అనుకున్నట్లయితే మీకు డిస్ప్లే అవుతుంటాయి నెంబర్స్ అనేవి. డైరెక్ట్గా సార్ తీస్తామని మీకు కాల్స్ సార్ చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. సో మీరు డెఫినెట్లీ డైరెక్ట్గా సార్కే ఫోన్ చేసి మాట్లాడే స్కోప్ అనేది ఇక్కడ ఉంది. డోంట్ మిస్ ద ఛాన్స్. అండ్ నేను అడిగిన డౌట్సే కాకుండా మీకు ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి, మీరు డైరెక్ట్గా సార్ని అడగచ్చు, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ప్రాపర్గా మీరు మెన్షన్ చేసినట్లయితే మరొక ఎపిసోడ్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.